ఉన్నవాడు మేడ మీద మేడలెన్నో కడుతూ ఉంటే లేనివాడికి ఉన్న నీడ నేల కొరిగి కూలుతుంటే ఇదే నా దేశం మారిన తీరు చూడవే పేదల కలిపో. ఇల్లు అనే పదానికి అర్థం కేవలం గోడలు కాదు, అది ఒక జ్ఞాపకం, ఒక జీవితం, ఓ భద్రత, ఓ భరోసా. కానీ ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో ఒక్క రోజులోనే అవన్నీ కూలిపోయాయి. సంవత్సరాలుగా నివసిస్తున్న కుటుంబాలు ఒక్కసారిగా అక్రమం అనే ముద్ర వేసుకొని ఇళ్ళన్నీ నేలమట్టమయ్యాయి. 700 మందికి పైగా ఇల్లు కూల్చివేశారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఇప్పుడు వాళ్ళ ప్రశ్న ఒక్కటే, మా తప్పు ఏంటి అని. రాజకీయ జెండాలు తప్ప మరేమీ మారలే. అడగవే అమ్మా, ఈ భారతదేశం వెలుగుతుందట. అడగవే అమ్మా. పిల్లల చదువు ఆగిపోయింది. ముసలివాళ్ళు రోడ్డుపైకి వచ్చారు. జీవితం ఒక్కసారిగా శూన్యమైపోయింది. ప్రభుత్వం చెప్తుంది ఇది భూదానం భూమి అని. కానీ బాధితులు అడుగుతున్నారు, మమ్మల్ని ముందే ఎందుకు అడగలేదు? ఇన్నేళ్లకు ఇది ప్రభుత్వ భూమి అని గుర్తొచ్చిందా అని. ఇది కేవలం భూ సమస్య కాదు, ఇది రోడ్డున పడ్డ వందల కుటుంబాల జీవితాల విషయం. వెలుగుమట్ల ఇప్పుడు చీకటి మట్లగా మారిపోయింది. వెలుగుమట్లలో వాళ్ళకి జరిగింది న్యాయమా అన్యాయమా? మీరు కామెంట్ చేయండి.